బాపట్ల జిల్లా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఆసుపత్రిలో అమలు చేస్తున్న బయో వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని పరిశీలించి రోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలు అందజేసి స్వచ్ఛ స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాల పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్న కొంచెం దిగిందాగా డాక్టర్ గారు ఇక్కడ బయట ఆడుకుంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ వేస్తే మళ్ళీ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. వారి యొక్క మంచి కంట్రిబ్యూషన్తో బ్రహ్మాండంగా ఇక్కడ ఈ డెలివరీస్ కూడా అవుతూ ఉన్నాయి. దాదాపు నెలకి మోర్ దాన్ 100 డెలివరీస్ ఈ హాస్పిటల్లో అవుతూ ఉన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా బయట అయితే వాళ్ళు డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మంచి వైద్యం ఖర్చు లేకుండా మన ఇంటి ముందుకి మన దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకి ఇది ఉపయోగపడటం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఆయుర్వేదిక్ బిల్డింగ్కి 29 లక్షల రూపాయలు ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, మనం చూసాం. అలాగే 10 లక్షల రూపాయలతో ఇంటర్నల్గా సిమెంట్ రోడ్లు వేసుకుంటే ఈ వర్షాకాలం అది బయట వర్షాకాలం ఇబ్బంది పడుతూ ఉన్న రోజులు అది 10 లక్షల రూపాయలు వాటికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 11 లక్షల రూపాయలతో లోపల ఇంటర్నల్ వర్క్ జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని సమస్యలు డ్రైనేజ్ కానీ ఇతరత్ర కూడా చెప్పారు డాక్టర్ గారు. వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఇది కనీసం 1000 మంది ఈ హాస్పిటల్కి వచ్చి ప్రతిరోజు రూపాయి ఖర్చు లేకుండా ఈ హాస్పిటల్లో వైద్యం పొందాలనేది లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం ప్రతి చోట పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ పరిసరాలని ఇదంతా కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడే చెత్త కలెక్షన్ కూడా మనం పరీక్షలు కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పంచాయతీలు కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ సిజేరియన్ జరిగేటప్పుడు కానీ చాలా వరకు ఈ వేస్ట్ అనేది వస్తుంది. ఇది మిగతా వేస్ట్లతో పోలిస్తే చాలా డేంజరస్ వేస్ట్ ఇది. దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ లేకపోతే అది ఎక్కడేసినా కూడా మిగతా ప్రజలకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం దీన్ని ఈ బయోమెడికల్ వేస్ట్ని కలెక్షన్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టారు. అక్కడ ఇప్పుడు మనం చూస్తే 5 రకాలుగా ఈ వచ్చిన వేస్ట్ని 5 రకాలుగా సెగ్రిగేట్ చేసి 2 రోజులకు ఒకసారి ఒక వ్యాన్ వచ్చి కలెక్ట్ చేసుకొని దాన్ని మరలా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డిస్పోజ్ చేసే ఒక ప్రోటోకాల్ కూడా ఉంది. ఇదంతా జరుగుతూ ఉందా లేదా దీన్ని ఒక పర్యవేక్షించి ఇది ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా చక్కగా ఇదంతా జరగాలి. లేకపోతే దీని ద్వారా కూడా పెద్ద ఎత్తున వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని మనం దీన్ని
ఇంకా ఒక నిబద్ధతతో ఒక రోజు కాదు కంటిన్యూస్గా 365 రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్తూ